సుకుమా ఎన్కౌంటర్లో మృతులకు హోంమంత్రి రాజ్నాథ్ నివాళులు అర్పిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ ఎన్కౌంటర్లో సుకుమాలో జరిగిన ఎన్కౌంటర్లో 25 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఆ జవాన్లందరికీ హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులు అర్పిస్తున్నారు. సుకుమా అటవీ ప్రాంతంలో భారీ స్థాయిలో ఎన్కౌంటర్ జరిగింది. ఒక్కసారిగా 300 మంది మావోయిస్టులు ఈ అటాక్లో పాల్గొన్నారు. మొత్తం 25 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 11 మంది జవాన్ల ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన జవాన్లకు నివాళి అర్పిస్తున్నారు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. ఇవాళ రాజ్నాథ్ సింగ్ సుక్మా జిల్లాలో పర్యటిస్తున్నారు. The contractors who are involved in constructing roads in Sukhma. So that was a great cause, and our Jawans were supporting that great cause. They were providing protection to that great cause. But despite this, Naxals who attacked them yesterday, that was 300 in numbers. That was an ambush. They were sent for villagers to. సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 25 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ జవాన్లకు నివాళులు అర్పించడానికి హోంమంత్రి రాజ్నాథ్ రాయ్పూర్కు చేరుకుని అక్కడి నుంచి సుక్మా జిల్లాలో జవాన్లకు నివాళులు అర్పిస్తున్నారు. రాజ్నాథ్ సింగ్తో పాటు ముఖ్యమంత్రి రమణ్ సింగ్, ఇతర మంత్రులు కూడా ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన జవాన్లకు నివాళి అర్పిస్తున్నారు. మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. सीधा पीछे जा रहे क्या? Protecting the development model of the government. बात कर लो, बोल लो. हेलो, नमस्कार. बोलिए. सुकमा की है ना कितना? यहाँ हो क्या आप लोग? जल्दी जाओ, तुरंत जाओ. ఛత్తీస్గఢ్ అడవులు వీర జవాన్ల రక్తంతో తడిసి ముద్దయ్యాయి. విధి నిర్వహణ కోసం ప్రాణాలను ఏమాత్రం లెక్క చేయని బ్రేవ్ హార్ట్స్ బలైపోయారు. 7 ఏళ్ల కాలంలో మావోయిస్టులు జరిపిన అతిపెద్ద దాడి ఇదే. పక్కా పథకం ప్రకారం మాటు వేసి కాపు కాసి వీర జవాన్ల ప్రాణాలు తీశారు. ఇంత భారీ ఎత్తున దాడికి మావోయిస్టులు సిద్ధమైతే నిఘా వర్గాల దగ్గర కనీస సమాచారం లేదు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కారణంగానే 25 మంది వీర జవాన్లు బలైపోయారని తీవ్ర ఆరోపణలున్నాయి. సరిహద్దులకు అవతల ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టి అక్రమ చొరబాట్లను సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. కానీ మన పక్కనే అడవుల్లో మాటు వేసిన మావోయిస్టుల కదలికలను కనిపెట్టడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. అడవిలో చిన్న అలికిడి వినిపించినా ఇట్టే పసిగట్టేసే స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది.
జీపీఎస్ వ్యవస్థ సహా ఆధునిక స్మార్ట్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. నిఘా వర్గాల దగ్గర దేనికి కొదవలేదు. కానీ 300 మంది మావోయిస్టులు మెరుపు దాడికి సిద్ధమైతే చివరి క్షణం వరకు కనిపెట్టలేకపోయారు. 25 మంది జవాన్ల ప్రాణాలు పోవడానికి కారకులెవరు? వారి మానాన వారిని అడవుల పాలు చేసి ఊరుకుంటారా? జవాన్ల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఇలాంటి ప్రశ్నలే సంధిస్తున్నారు వీర జవాన్ల బంధువులు. పచ్చని అడవులకు నిలయమైన సుక్మాలోని బుర్కాపాల ప్రాంతం వీర జవాన్ల రక్తంతో తడిసి ముద్దైంది. పక్కా పథకం ప్రకారం కుట్రపూరితంగా సిఆర్పీఎఫ్ బలగాలపై మెరుపు దాడి చేశారు మావోయిస్టులు. ఈ దుర్ఘటనలో 25 మంది జవాన్లు చనిపోగా 7గురు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు నిర్మాణ పనులకు కాపలాగా ఉన్న జవాన్లపై ఊహించని రీతిలో విరుచుకుపడ్డారు మావోయిస్టులు. గాయపడ్డ జవాన్లను రాయ్పూర్, జగదల్పూర్ ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. రాగల 48 గంటలు అత్యంత కీలకమన్నారు డాక్టర్లు. అటు మావోయిస్టుల దాడి తర్వాత కనిపించకుండా పోయిన జవాన్లు 7గురు సురక్షితంగా తిరిగి వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్ సుక్మా అడవుల్లో సుమారు 2 గంటల పాటు ఎన్కౌంటర్ కొనసాగింది. జవాన్ల ఆయుధాలు తీసుకుని పరారయ్యారు మావోయిస్టులు. 12 AK-47 తుపాకులు, 4 AKM, మరో 4 ఇన్సస్ రైఫిల్స్, 5 వైర్లెస్ సెట్లు, 2 బైనాక్యులర్స్, 22 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎత్తుకెళ్లారు మావోయిస్టులు. AK-47 గన్స్లో ఉపయోగించే బుల్లెట్లు 59 మ్యాగజైన్లు, AKM తుపాకుల్లో ఉపయోగించే బుల్లెట్లు 16 మ్యాగజైన్లు, ఇన్సాస్ 16 మ్యాగజైన్లు 15 ఎత్తుకెళ్లారు మావోయిస్టులు. AK-47 తుపాకులతో 2820 రౌండ్లు కాల్పులు జరిపే స్థాయిలో బుల్లెట్లు ఎత్తుకెళ్లారు మావోయిస్టులు. ఇన్సాస్ తుపాకులతో సుమారు 600 రౌండ్లు కాల్పులు జరిపే స్థాయిలో తూటాలు తీసుకుని పరారయ్యారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో జరిగిన రక్తపాతం అత్యంత భయానక పరిస్థితికి అద్దం పట్టింది. నిన్న మిట్ట మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో జవాన్లపై విరుచుకుపడ్డారు మావోయిస్టులు. 300 మంది మావోయిస్టులు చుట్టుముట్టి మెరుపుదాడి చేశారు. రోడ్డు నిర్మాణ పనుల కోసం కాపలాగా వెళ్లి మావోయిస్టుల తూటాలకు బలయ్యారు జవాన్లు. ప్రాణాలకు తెగించి మావోయిస్టులతో తలపడ్డ వీర జవాన్ల మృతదేహాలు ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్కు తీసుకొచ్చారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సహా అనేక మంది వీవీఐపీలు ఇక్కడ అమర జవాన్లకు నివాళులు అర్పించారు. రాయ్పూర్లో వీర జవాన్లకు నివాళులర్పించారు హోంమంత్రి రాజ్నాథ్. ఇంకా ఈ ఎన్కౌంటర్ తర్వాత పరిస్థితులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకున్న ఈ ఎన్కౌంటర్ లో 25 మంది మృత్యువాత తర్వాత ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. అక్కడ మావోయిస్టుల హింసను అరికట్టలేకపోవడం ప్రభుత్వ వైఫల్యంగానే చెప్తున్నాయి. గతంలో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటేనే హోంమంత్రి రాజీనామాను డిమాండ్ చేసేవారు. ఇప్పుడు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న కేంద్ర హోంమంత్రి గానీ అక్కడ రాష్ట్రంలో ఉన్న వారు గానీ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో మరి ముఖ్యంగా ఈ బస్తర్ ప్రాంతంలో వరుసగా మావోయిస్టులదే పైచేయి అవుతూ వస్తుంది. ఇప్పటికే అనేక మంది సిఆర్పీఎఫ్ జవాన్లు, కేంద్ర పారామిలిటరీ బలగాలకు చెందిన వారు, పోలీసు జవాన్లు అనేక మంది చనిపోయారు. ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా లేకపోతే నేరుగా భద్రతా బలగాలే లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు విరుచుకుపడ్డ ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఒక ఏడాది మొత్తం మీద చూస్తే అటు మావోయిస్టుల వైపున జరిగే నష్టం కంటే దాదాపు 10 రెట్లు నష్టం ఇటు సిఆర్పీఎఫ్ లేదంటే కేంద్ర పారామిలిటరీ బలగాల వైపు ఎక్కువగా జరుగుతుంది. అక్కడ మావోయిస్టులను ఏరివేసే విషయంలో సరైన వ్యూహాలు అమలు చేయలేకపోతున్నారన్న విమర్శ చాలా కాలంగా ఉంది. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విజయవంతమైనప్పటికీ కూడా ఛత్తీస్గఢ్ లో మాత్రం మావోయిస్టులను ఏరివేయడంలో లేదంటే వారి మీద విజయం సాధించడంలో ముందడుగు వేయలేకపోతున్నారు. వీటన్నిటిని ఒకసారి విశ్లేషించుకుని పూర్తి స్థాయిలో దీన్ని ప్రణాళికల్ని పూర్తిగా వ్యూహాలని మార్చుకునైనా ముందుకెళ్ళాలి. లేదంటే ఇదే పరిస్థితి కొనసాగితే జవాన్ల ప్రాణాలు, విలువైన ప్రాణాలన్నీ కూడా కోల్పోవాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా దేశంలో అన్ని పార్టీల నేతలు ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, అమరవీరుల కుటుంబాలకు వీరంతా కూడా శ్రద్ధాంజలి ఘటించారు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.
सामने सामने सट जाओ सब इधर से हटो। You can see governor of Chhattisgarh. अरे इधर से हटो ना भाई। To a brave